నిన్న రాజులందరూ కూడా గుంపులు గుంపులుగా వచ్చి చేరారు. ఇప్పుడు ఒక పెద్ద రాజుగారు వస్తున్నారు అంటే ఈ క్రింద ఉన్న రాజులందరూ ఎంతో భయంతో ఉంటారు. వాళ్ళు వచ్చి వెళ్ళిన దాకా వీళ్ళు గట్టిగా గాలి కూడా పీల్చుకోరు. ఇవాళ ముఖ్యమంత్రి గారు వస్తే రాష్ట్రం అంతా గడగడలాడుతుంది, ప్రధానమంత్రి గారు వస్తే దేశం అంతా గడగడలాడుతుంది. అందరూ కూడా దేశంలో ఉన్న పెద్దలందరూ కూడా ఒక చోటికి చేరి వారు వచ్చి వెళ్ళిన దాకా ఎంత భయభక్తులతో ఉంటారో అంత భయభక్తులతో నిన్న పాశురంలో గోపికలు స్వామి చెంతకి చేరారు. రాజుగారు వెళ్ళేటప్పుడు యుద్ధాలకి వాళ్ళు శంఖారావాలు చేస్తారు, తప్పెటలు మోగిస్తారు, వాద్యాలు విపరీతంగా వాయిస్తారు. రాజ కులంలో ఒక మర్యాద ఉంది. యుద్ధానికి ముందు, యుద్ధం అయిన తర్వాత మాత్రమే మద్యాన్ని తాగిస్తారు. విడి రోజుల్లో మద్యపానం నిషేధం, ఏ రాజుగారి కొలువైనా సరే. ముందెందుకంటే ఉత్సాహంగా యుద్ధం చేయటానికి, వాళ్ళని వాళ్ళు మరిచిపోయి యుద్ధం చేయాలి. అమ్మో యుద్ధానికి పోతే వాడు కత్తితో పొడుస్తాడేమో, నేను చనిపోతానేమో అనుకుంటే పాపం ఇక్కడే చనిపోతాడు ఆ భటుడు. ఎంతమంది ఎన్ని విధాల ప్రాణాలు ఒడ్డితే మనం ఈనాడు సుఖంగా ఉన్నామనేది ఒక్కసారి మనం తలుచుకుంటూ ఉండాలి. మనం ఇంట్లో కూర్చొని అవసరమైన వాళ్ళం హీటర్లు కూడా వేసుకుని అమ్మో చలి చలి అంటున్నామే. సరిహద్దు హిమాలయ ప్రాంతాలు ఉన్నటువంటి సైనికులు గడ్డ కట్టుకుపోతూ వాళ్ళు అవతల దేశంలో ఉన్న శత్రువులని మన భారతదేశం మీద కాలు మోపకుండా చేస్తున్నారు, మన రాష్ట్రాల మీద. అంటే నిజంగా దండం పెట్టాల్సింది మనం వాళ్ళకి. మనుష్యుల రూపంలో ఉండి మనకి సేవను అందిస్తున్న వాళ్ళు దైవం మానుష రూపేణ అసలైన వేదాంతులు వాళ్ళే. ఎందుకంటే శరీరం మీద భార్య పిల్లలు ఇవన్నీ తెంచేసుకుని వెళితేనే వాళ్ళు అక్కడ పని చేయగలుగుతారు. వెనకటి రోజులు కాదు, ఇప్పుడు రోజులు మారినాయి. ఒక బాంబు వేస్తే ఎంతమంది పోతారో తెలియదు. దేశభక్తి అంటే అది. మన ఊరికే దేశాభిమానము నాకు కలదని ఒట్టి గొప్పలు చెప్పబోకోయ్, దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా. ఎంత బాగా రాశారో ఒకప్పుడు కవులు. ఇప్పుడు మళ్ళీ ఆ ప్రబోధ గీతాలని పాడించి వాటి అర్థాలు చెప్తేనే కానీ దేశం అంటే ఏమిటో, మనుషులంటే ఏమిటో, మమతలంటే ఏమిటో తెలియని దుస్థితిలో ఉంది ప్రస్తుతం మన ప్రపంచం. ఒకప్పుడు బాగా ఉన్నత స్థాయిలో ఉన్నది. ఈనాడు ఎలా ఉన్నది అంటే మహాభారతంలో ఒక చిన్న కథ ఉంది, అది ప్రస్తావిస్తాను. ఎందుకనంటే జరత్కారుడు అని ఒక ముని వెళుతూ ఉంటాడు. వెళుతూ ఉంటే ఒక కలుగు కనపడుతుంది, రంధ్రం. ఆ రంధ్రంలోకి చూస్తాడు. చూస్తే ఆయనకి ఒక గడ్డి కోణాన్ని పట్టుకుని ఇద్దరు వేలాడుతూ ఉంటారు, కొంతమంది మనుషులు వేలాడుతూ ఉంటారు సూక్ష్మ రూపాలతోటి. దాన్ని ఒక ఎలుక కొరుకుతున్నది. అసలే ఉన్నది ఆధారం కొంచెం, ఆ ఉన్న ఆధారాన్ని ఎలుక కొరికేస్తున్నది. పాపం ఈయన చూసి తల్లకిందులుగా వేలాడుతుంటే ఈయనకి తపస్సు అంటే ఇష్టం. ఓహో ఇది ఏటి తపము అన్నాడు పెద్దగా. వాళ్ళు కిందన్న వాళ్ళు తపమా ఇంకేమన్నానా, మా వంశంలో ఒక దుర్మార్గుడు పుట్టాడు, వాడు పెళ్లి చేసుకోలేదు, వాడు పెళ్లి చేసుకుని పుత్ర సంతానాన్ని కలిగితే మేము మోక్షానికి వెళదాం అనుకుంటే వాడు వెళ్ళటం లేదు, ఇదిగో ఎలుక మమ్మల్ని కొట్టేస్తున్నది, ఎలుక కనుక కొరికేస్తే మేము అధఃపాతాళంలో పడతాం, మాకు ఊర్ధ్వగతులు లేవు అని చెప్పారు. అప్పుడు నేనే వాడిని అన్నాడు. నేనే మీరు అనుకుంటున్న జరత్కారుని, అయ్యో మీకు ఇంత కష్టం వచ్చిందా, అయితే నేను వివాహం చేసుకుంటానన్నాడు. ఇవాళ మన దేశ పరిస్థితి ఆ జరత్కారు పూర్వీకులు గడ్డిని పట్టుకుని వేలాడుతున్నటువంటి సంకట స్థితిలో ఉంది. మనం అందరం టీవీ చూస్తున్నాం, అందరం వార్తలు చదువుతున్నాం, కానీ బుద్ధి దాని మీద పెట్టడం. మధ్య మధ్య వార్తలు చూస్తున్నాం. దేవాలయాల విషయాలు కానీ, మానవుల విషయాలు కానీ, ఆసుపత్రుల విషయాలు కానీ, విద్యాలయాలు కానీ అన్నీ చాలా శోచనీయమైన పరిస్థితిలో ఉన్నాయి. మనం అనుకుంటున్నాం బాగా అభివృద్ధి చెందినవి అని, పైకి అభివృద్ధి చెందినట్లున్నాయి, అంతా డొల్లే లోపల. వెనక ఉన్నవి చిన్నవైన ఉక్కు ముక్కలల్లే ఉండేవి. ఇవాళ ఆ పరిస్థితి కోల్పోయింది. కనుక ఏ పరిస్థితిలోనైనా రక్షింపతగినవాడు ఒక్క పరమాత్మ మాత్రమే. మనకి ఏ విధమైన అభిమానం భంగమైనా మనం చేరవలసినది, ధ్యానం చేయవలసినది శ్రీయఃపతి పాదార విందాలనే అనే పరమ సత్యాన్ని నిన్నటి పాశురంలో చెప్పారు. ప్రతాపరుద్రుడు యుద్ధానికి బయలుదేరాడు. ఒక్కొక్క రాజుకి ఒక్కొక్క సంకేతం ఉంటుంది ఆ ఊదేటటువంటి విజయ శంఖారావాలలో.